కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతున్నాయని సిఐటియు జాతీయ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సుదీప్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్లు ఆరోపించారు. విద్యుత్ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఆర్టిజన్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల రైతులు, కార్మికులు, వినియోగదారులు నష్టపోతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళానిలయంలో సిఐటియు అనుబంధ తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ మహాసభల్లో ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ జాతీయ కార్యదర్శి సుదీప్ ముఖ్య అతిథిగా పాల్గొని సమావేశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రపాలిత ప్రాంతాల రాష్ట్రాలలో విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ రంగ సంస్థల్లో కేంద్రం అవలంబిస్తున్న విధానాలని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్నదని వారు ఆక్షేపించారు. కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతూ రాబోయే రోజుల్లో పోరాటం చేస్తామన్నారు. यूनाइटेड इलेक्ट्रिसिटी एम्प्लॉयज़ यूनियन की 4th कॉन्फ्रेंस होने जा रहा है। ये 4th कॉन्फ्रेंस से हम लोग कुछ बात उठाए हैं। तेलंगाना में जो हमारी कैपेसिटी है, जो हम लोग बिजली चाहिए होता है, वो 15,500 मेगावाट पीक बिजली चाहिए होता है और सरकार 19,500 मेगावाट तक परचेस करते हैं। पर सरकार का अपना जो संस्था है TS जेनको, उसका कैपेसिटी है 6,500 मेगावाट और इसके कारण से 13,000 मेगावाट सरकार को, तेलंगाना सरकार को बाहर से परचेस करना पड़ता है और ये 13,000 मेगावाट परचेस करने से आपको पता है कि उसका प्राइस बहुत ज़्यादा है क्योंकि बाहर से खरीदने पड़ता है और इसलिए तेलंगाना में जो हमारी सरकारी कंपनी है वो सरकारी कंपनी को बार बार नुकसान दिखाता है। ये सरकारी कंपनी का आज के दिन में जो नुकसान है उसमें हम बोल सकते हैं आपको कि 28,000 करोड़ से ऊपर है जो सरकारी डिपार्टमेंट से हमको पैसा मिलना है, वो पैसा हमें नहीं मिला। जो सब्सिडी का पैसा मिलना है लगभग 13,000 करोड़, वो पैसा हमें नहीं मिला। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ సంస్థలని ప్రైవేటీకరణ చేయడం, కేంద్ర బీజేపీ ప్రభుత్వం 2023 విద్యుత్ సవరణ బిల్లుని చట్టంగా తీసుకొచ్చి మొత్తం విద్యుత్ సంస్థలను కూడా కార్పొరేట్ శక్తులకు, ఆదాని అంబానీలకి కట్టబెట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అదే సందర్భంగా ఆ సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగుల హక్కుల మీద దాడి చేస్తుంది. మొత్తం కార్మిక చట్టాలని రద్దు చేస్తుంది. రైతులకి నష్టదాయకమైనటువంటి విధానాలు తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానాల వల్ల ఒక పక్కన రైతులు, మరో పక్కన కార్మికులు, మూడో పక్కన వ్యవసాయ కార్మికులు ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించడం వల్ల, స్కీములకు నిధులు తగ్గించడం వల్ల SC ST పిల్లలు, అదేవిధంగా ధరలు పెంచడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాబోయేటువంటి రోజుల్లో కార్పొరేటు పెట్టుబడిదారుల కోసం కార్మిక చట్టాలను రద్దు చేసిన 29 చట్టాలు రద్దు చేసి తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లని ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలు చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దానికి వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున సమ్మె చేయాలని, కార్మిక వర్గ హక్కుల కోసం పోరాటాలు ఉధృతం చేయాలని సమావేశంలో నిర్ణయం చేయబోతున్నాం. ఎన్నికల ముందు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు తన మేనిఫెస్టోలో ప్రకటించారు. రాత్రి సర్వశిక్ష అభియాన్ వాళ్ళు ఉద్యోగులు 29 రోజులు సమ్మె చేస్తున్న సందర్భంలో దాన్ని ఉద్దేశించి తెలంగాణ రాష్ట్రంలో ఎవరిని కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయలేము, సాధ్యం కాదని చెప్పి ఆయన మాట తప్పి ద్వంద్వ వైఖరిని ప్రదర్శించినటువంటి పరిస్థితి ఉంది.